మన ముందు పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క వయసులు చూసి కానీ సంబంధాలు నిర్ధారణ చేసుకోరు. సాధారణంగా మగవాడి వయస్సు కంటే స్త్రీ వయస్సు తక్కువ ఉండేలాగా, వీలైతే ఒక 3-4 సంవత్సరాలు తక్కువ ఉండేలాగా చూస్తారు. కొంతమంది ఇంకా ఎక్కువ భేదం ఉన్నా సరే ఏదో అడ్జస్ట్ అయిపోతారు. దానికి అనేకమైన కారణాలు ఉంటాయి. అయితే అసలు స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న మగవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇది డౌట్ వస్తూ ఉంటుంది. కానీ మనం పెద్ద పట్టించుకున్నట్టు కనిపిస్తూ ఉంటాం, మళ్ళీ పట్టించుకుంటాం. తనకన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. ముందు ఇది తెలుసుకోవాలి. స్త్రీకి సిగ్గు ఎక్కువ కనుక ప్రేమతో లాలించి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నది అవ్వాలి. స్త్రీ సహజంగా పురుషుని కన్నా కొంచెం బలహీనురాలు, అంత బలవంతురాలు కాదు. కనుక సంసార భారాన్ని మోయలేదు. ఇక్కడ ఫిజికల్ కాదు, మెంటల్గా కూడా కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారం అని చెప్పటానికి అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్య కంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు. ఇది సైంటిఫిక్ కూడా మన పెద్దలు చాలా ఆలోచించి అనేకమైన నియమాలు పెడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చాలామంది ఇవి పట్టించుకోవట్లేదు. అసలు వయసు తారతమ్యాలే కాదు, అసలు పెళ్లి వయసు దాటిపోయినా సరే పెళ్లి గురించి కూడా ఆలోచించటం లేదు. అయినా సరే అది ఎవరిష్టం వారిది. ఈ వీడియో లైక్ చేసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. ఈ విషయాలన్నీ కూడా నేను నా డెస్క్రిప్షన్లో కూడా ఉంచుతున్నాను.